ఎన్ఎస్సిలో మొత్తం మీద 19 సెక్టార్ వైజ్గా ఇండిసెస్ అనేది ఉండడం జరిగింది. సో ఇదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, నేనేం చేశానంటే కంపారిజన్ చేశాను అనమాట. అది కూడా హెవీ వెయిటేజ్ ఉన్న ఇక్కడ సెక్టారల్ ఇండిసెస్ అనేది తీసుకొని నిఫ్టీతో కంపేర్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది, ఓకే, ఏ సెక్టార్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనేది. అదే లాస్ట్ 6 months డేటా అనేది మనం పరిశీలించినట్టయితే మనకి ఐటీ స్ట్రాంగ్గా ఉంది, ఫినాన్స్, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వెరాజ్ ఎనర్జీ, మీడియాలో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ అనేది ఉంది. అదేవిధంగా రీసెంట్ డేటా మనం 1 month డేటా అనేది పరిశీలించినట్టయితే ఎఫ్ఎంసీజీ, ఆటోలో కొంత పుల్ బ్యాక్ అనేది జరిగింది. దాని తర్వాత ఐటీ, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఏంటంటే స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది. సో లాస్ట్ 1 monthలో అండర్ ప్రెషర్లో ఉంది మీడియా అండ్ రియాలిటీ. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి మొమెంటం ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్న ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో వాటి నుంచి సెలెక్ట్ చేసుకోవడం స్టాక్స్. అదేవిధంగా షార్ట్ చేయాలి అనుకుంటే కూడా వీక్గా ఉన్న సెక్టార్స్ నుంచి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి విన్నింగ్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి టెక్నికల్ అప్డేట్స్ కోసం ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.